Hello guys, good morning. Welcome back to my channel. This is Dharma Nishon Patel. సో ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా నేనైతే. సో ఇప్పుడు టైం వచ్చేసి చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 3:10 అవుతుంది గైస్, చూసుకోవచ్చు మీరు. సో ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత మేము ఇంటికి వచ్చేసినాము. సో ఈరోజు నుంచి బ్లాగ్ స్టార్ట్ అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనం మేడారం బ్లాగ్ చేయబోతున్నాం. సో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ నేను మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో గైస్ ఇప్పుడే లేచినాను నేనైతే. మళ్ళీ నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు బాయ్ గైస్. వెల్కమ్ బ్యాక్ గైస్. అట్లా వెయిట్లో వచ్చేసినాను. సో గైస్ ఇప్పుడు మనం ఒకసారి రూట్ మ్యాప్ చూసుకుందాం గైస్. ఇప్పుడు ఏంటంటే సో మనకి ఎన్ని కిలోమీటర్స్ అనేది పడుతుంది ఇక్కడ నుంచి మేడారంకి. మనది వచ్చి సిర్పూర్ కాదన్నారు గైస్, కొమరంభీం డిస్టిక్ ఆసిఫాబాద్ అన్నమాట, మహారాష్ట్ర బార్డర్ వచ్చేసి. ఇప్పుడు చూసుకోవచ్చు గైస్, మనం రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక 4 hours 27 minutes అనేది వచ్చేస్తుంది, 212 kilometers. సో మన లొకేషన్ నుంచి మేడారంకి. సో గైస్ ఇక స్టార్ట్ అవుదాం లేట్ చేయకుండా, ఓకేనా గైస్? సో గైస్ ఇక నేను ఇక్కడికి వచ్చేసి తల్లి దగ్గర దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం, ఇక మూవ్ అవుదామని స్టార్ట్ అవుదామని వచ్చేసిన గైస్. సో చూసుకోవచ్చు గైస్, లగేజ్ కూడా మొత్తం ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళడం ఒకటే తక్కువ, ఇప్పుడు వెళ్ళడమే. ఇక ఇప్పుడు ఒక వితిన్ 5-10 minutes వెళ్తాం అనమాట. మీరు చూసుకోవచ్చు లగేజ్ కూడా టోటల్లీ ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. సో గైస్ ఇప్పుడే మనకైతే వెహికల్ అనేది వచ్చేసింది. ఇక మనం వెళ్ళిపోవడమే, ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోతాం, మూవ్ అవడమే ఇక. సో ఫ్యూయల్ కోసం ఆగినాం గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఆగినాం అన్నమాట. ఇప్పుడు ఫ్యూయల్ ఎట్లయితే ఓపించుకుంటామో చలో స్టార్ట్ అయిపోతామే అట్లనే. సో గైస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడే మనం వచ్చేసి హైవే ఎక్కేసినాం, హైవే పైకి ఎంట్రీ ఇచ్చేసినాం. ఇది వచ్చేసి నేషనల్ హైవే అనమాట. ఇప్పుడు మీకు చీకట్లో ఉంది కాబట్టి ఏం కనబడట్లేం లేదు. నేను ఎట్లయితే మార్నింగ్ అవుతుందో అట్లని మీకు మంచి మంచి ఇంకా సీన్స్ చూపిస్తాను అనమాట, మీకు కూడా అర్థమవుతుంది. చీకట్లో కాబట్టి గైస్ ఏం కనబడట్లేదు. సో ఇక నేను మళ్ళీ మీకు మార్నింగ్ ముందు వచ్చేసి మంచిర్యాల, రామగుండం, హైదరాబాద్. సో గైస్ వచ్చేసి ఇది నేషనల్ హైవే అనమాట. మనం వెళ్ళే రూట్ అనేది నేషనల్ హైవే 363, NH 363 అనమాట గైస్. ఎక్దమ్ బ్రహ్మాండంగా ఉంది గైస్. రోడ్ మాత్రం ఎక్దమ్ జప్పమని గాల్లో వెళ్ళిపోవచ్చు, ఇట్లా కిరాక్ ఉంది మాత్రం. హైవే మాత్రం వేరే లెవెల్ ఉంది. సో గైస్ చూసుకోవచ్చు గైస్, మీరు చూస్తూనే తెల్లారిపోయింది. మొత్తం రోడ్ అటుపక్కల ఇటుపక్కల మొత్తం మంచిగా గ్రీనరీ అనేది వచ్చేసింది. మొత్తం చెట్లు అనేటివి ఉన్నాయి. మొత్తం క్లైమేట్ మాత్రం కూల్గా చల్లగా మస్తుంది గైస్. మొత్తం ఎక్దమ్ మస్తుంది వెదర్ మాత్రం. సో గైస్ ఇక మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాం. కొంచెం టిఫిన్ కోసం ఆవుదామని చూస్తున్నాం గైస్ ఇక. సో గైస్ టిఫిన్ కోసం ఆగినాం గైస్ ఇక్కడ. ఇప్పుడైతే నేనైతే 2 బోండాలు వడ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళినాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఎటు చూసినా మొత్తం రోడ్డు ఇరువైపులా కూడా మొత్తం థిక్ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ మొత్తం వచ్చేసి మన మేడారం ఫారెస్ట్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. రోడ్డుకి ఇరువైపులా కూడా మొత్తం గ్రీన్ కలర్గా మొత్తం గ్రీనరీ అనేది ఉంది. చాలా అద్భుతంగా ఉంది గైస్, ఎక్దమ్ ఫ్రెష్ ఎయిర్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఫారెస్ట్ అంతా కూడా. ఇక ముందు కమాన్ వస్తుంది గైస్, నేను మీకు షో చేస్తాను ఇప్పుడు ఎంట్రీ అన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చూసుకునేది వచ్చేసి ఇది వచ్చేసి మేడారం ఎంట్రీ కమాన్ అన్నమాట. మన మేడారంకి ఎంట్రీ ఇచ్చేసాము. సో మీరు చూసుకోవచ్చు ముందట వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వచ్చేసి బ్రిడ్జ్ మనకు వచ్చేసి జంపన్న వాగు అనమాట. జంపన్న వచ్చేసి మన సమ్మక్క కొడుకు. ఈ వాగులో మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ స్నానం చేసే వెళ్ళాలి దర్శనానికి. సో గాయస్ ఇక్కడ స్నానం చేయడానికనే ఇక్కడ జంపన్న వాగు దగ్గరకు వచ్చేసినాము. ఏంటంటే మనం జంపన్న వాగులో ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా మేడారంకి తప్పనిసరిగా స్నానం చేసే వెళ్ళాలి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు నీళ్ళు అనేటివి లేవు, జస్ట్ సైడ్ నుంచి ఒక స్ట్రీమ్ లాగా వెళ్తుంది. జంపన్న వాగు ప్రత్యేకత వచ్చేసి దీనిలో మనం ఏం మొక్కుకున్నా ఖచ్చితంగా మన కోరికలు అనేటివి నెరవేరుతాయి. సో ఇప్పుడే జంపన్న వాగులో మంచిగా స్నానం చేసేసి మనం దర్శనం కోసం అని ఇప్పుడే గుడి ఎంట్రీకి వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు ఈ లైన్స్ అనేటివి మొత్తం ఖాళీ ఉన్నాయి. అదేంటంటే ఇంకా జాతర డేట్స్ అనేవి స్టార్ట్ కాలే కాబట్టి కొంచెం రష్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. లేదంటే మీరు చూడడానికి అసలు ఈ లైన్స్ అనేటివి ఉండవు, అప్పుడు మీకు అసలు కనిపించవు. ఎందుకంటే అంతా చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే జాతర మొత్తం ఒక కుంభమేళా టైప్, మొత్తం క్రోడ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు. సో క్రోడ్స్ ఆఫ్ పీపుల్ అయితే గ్యాదర్ అవుతారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రష్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా వస్తున్నారు పబ్లిక్ అనేది. ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం మంది వస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఏంటంటే ఎత్తు బంగారం ఎత్తేసుకొని నెత్తిపైన పెట్టుకొని తలపైన పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను.
ఇప్పుడు మన ముందు చూసుకున్నట్టయితే వెదురు బొంగు రూపంలో మనకు సమ్మక్క తల్లి అనేది దర్శనం ఇస్తుంది. సో మీరు కూడా మంచిగా ఆ దేవుడికి దండం పెట్టుకోండి నాతో పాటు కలిసి డిజిటల్లీ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రౌడ్ అనేది చాలా బాగా ఉంది. ఇక్కడ గద్దెల మీద వచ్చేసి క్రౌడ్ బాగానే ఉంది. సో ఇప్పుడు మనం సారక్క తల్లి గద్దె దగ్గరకు వచ్చేసాము. సారక్క తల్లి అనేటామె సమ్మక్క బిడ్డ అన్నమాట. మీరు అందరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకున్నట్టయితే కుంకుమ భరణి రూపంలో తల్లి మనకు దర్శనం ఇస్తుంది సారక్క తల్లి. మీరందరూ కూడా మంచిగా తల్లికి దండం పెట్టుకోండి. మీరందరూ కూడా ఆనందంగా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరు ఆరోగ్యంతో అందరూ కూడా చాలా బాగుండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. కానీ మీరు అసలు జాతర టైంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ అసలు మీరు చాలా ఎటు చూసిన ప్రజలే కనబడతారు. మొత్తం రష్, ఫుల్ రష్ ఉంటుంది. కోట్లాది మంది వస్తారు కాబట్టి, గ్యాదర్ అవుతారు కాబట్టి అన్ని స్టేట్స్ నుంచి దాదాపు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ముంబై, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ అన్నీ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం నుంచి వస్తారు ఇక్కడికి. వీలు ఉండదన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీ పగిడిద రాజుల గద్దె. పగిడిద రాజులో మన సమ్మక్క భర్త అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పగిడిద రాజుల దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ మనకి మంచిగా దండం పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే మనకి జాతర టైంలో ఇంత ఫ్రీగా దర్శనం చేసుకోవడం అనేది మనకు అసలు వీలు కాదు. ఎటు చూసినా మొత్తం రద్దీ పబ్లిక్గా ఉంటుంది. శ్రీ గోవిందరాజుల గద్దె. గోవిందరాజులు వచ్చేసి సమ్మక్క కొడుకు అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మా తమ్ముడు అనేది మంచిగా దండం పెట్టుకుంటున్నాడు గోవిందరాజులకి. ఇక్కడ మీరు చూడవచ్చు క్రౌడ్. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది గైస్. మేము అనేది ఇప్పుడు బయటకు వచ్చేసినాము. ఇదంతా వ్యూ వచ్చేసి బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇదంతా ఖాళీగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం. జాతర టైం వచ్చేసేవరకు మీరు ఎటు చూసినా జనాలు తప్ప మొత్తం రోడ్ అంతా కూడా కనిపించదు. ఎందుకంటే క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు కాబట్టి చాలా మొత్తం రష్గా ఉంటుంది ఇదంతా కూడా. మీరందరూ నా వీడియో చూసి ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా వీడియోకి మీరు నా ఛానల్కి మీరు కొత్త కనుక అయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా గైస్. బాయ్.